ఈరోజు మన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ ఆదేశాల అనుసారంగా మన పార్లమెంట్ అభ్యర్థి కావ్య గారు అత్యధిక మెజార్టీ గెలుపొందడానికి కారణం 7 నియోజకవర్గ కాన్స్టిట్యూషన్ సంబంధించిన చాలా మంది ఇవాళ అల్లాదుదా బలుకుతాడంటే స్వచ్ఛమైన ప్రజలు ఏందనే జూత అది నిదర్శనం. అక్కడ అల్లా బలుకుతాండి, ఇక్కడ మనం మాట్లాడుతున్నామంటే అది నిదర్శనం. ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు దొంది అని ప్రతి ఒక్క సంబంధించిన దానిలో మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు చేసిన అవినీతిని, వాళ్ళు చేసిన ఎలాంటి పనులు చేసిన అనేది ప్రజలు ఈ రోజున గుర్తించారు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, మా ఎమ్మెల్యే నాగరాజ్ సారు చాలా ప్రతిష్టంగా దీన్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇదే గెలిపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు పిలిపించి మా నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన అందరి మనం పిలిపించి ఇది గుర్తించుకోవాలనే రకంగా నీ ఒక్క ఓటు కాదు, నువ్వు ఇంటింటికి తిరగాలి, మీరందరూ ఇంటింటికి తిరగాలి, ఇది మీ బాధ్యత, ఇది మీరు పిలిపించే బాధ్యత, మీ సంబంధించిన బాధ్యత అని మాకు గుండె నిండా ఆత్మవిశ్వాసంగా పంపించిన మా ఎమ్మెల్యే నాగరాజ్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దండాలు మొక్కుతూ కాళ్ళు మొక్కుతూ అవ్వ దీనికి వెయ్యనే రకంగా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ఇది చూతా మా ఎమ్మెల్యే గారైనా సంబంధించిన మా సీఎం రేవంత్ అన్న చూతా దీనిపై ప్రత్యేకంగా చొరవ మా కార్యకర్తలపై చూడాలని, ఎందుకంటే కార్యకర్తలు లేని పునాది లేదని దానిపై ప్రత్యేక దృష్టి సాధించాలని మా ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఉన్న జిల్లా యంత్రాంగం కానీ ఎవరైనా పర్లేదు అన్న అధికారులకు సూచించడం జరుగుతుంది. జై కాంగ్రెస్, నారాయణ నాయకత్వం, నారాయణ నాయకత్వం. మన 14వ డివిజన్ అధ్యక్షుడు, మన ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పుల్చే రాధాకృష్ణ మాట్లాడుతున్న కూడా జరుగుతుంది.